హోషియా గ్రంథం 14వ అధ్యాయం. దీనిలో 9 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుకుందాం. 14వ అధ్యాయం మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. హోషియా గ్రంథం 751వ పేజీ, 14వ అధ్యాయం, 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారిను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు ఇంత నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. నా వలనే నీకు ఫలము కలుగును. 9వ వచనం అందరం కలిపి చదువుదాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. 9వ వచనం చదువుతున్నాను. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ 14వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు కనబడుతున్నాయి. మనం మొదటి నుంచి చూస్తే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. పిల్లరా, మనం ఇక్కడికి రావడానికి కారణం ఎంతోమంది భక్తుల ప్రార్థన. అంతేకాదు, మనం బాధలో ఉన్నప్పుడు ఎవరో మనకి క్రీస్తు ప్రభుల వారిని గురించి కొన్ని విషయాలు చెప్పారు. మనం ఈ లోక సంబంధమైన పాపంలో ఆదాము సంతతిగా ఈ యొక్క లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు శాంతి లేక, సమాధానం లేక జీవిస్తూ చాలా అధోగతి పాలై, ఎవరూ పట్టించుకునే నాథుడు లేక, అది రోగమో, అప్పుల పాలో, లేక తీరని వ్యాధో, లేక మనకి ఎవరూ ఓదార్చలేని కలత చెందిన హృదయమో, ఈ బ్రతుకు ఎందుకు అని నలిగిపోయే పరిస్థితుల్లో, ఏ మనుష్యుడు ఆదుకోరని పరిస్థితుల్లో ఎవరో నీకు నాకు ఎవరో ఒక శుభవర్తమానం చెప్పారు. ఏమని అంటే, ఒక దేవుడున్నాడు,
ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు. నీ తల్లి నిన్ను విడిచిన, నీ తండ్రి నిన్ను విడిచిన, నీ బంధువులందరూ కూడా నిన్ను విడిచిపెట్టగా, నీ కట్టుకున్న భర్తే రాక్షసుడై ఆయన నిన్ను బాధిస్తూ ఉన్నా, నీ కట్టుకున్న పిల్లలే నీకు దూరమై ఏకాకిగా నిన్ను విడిచిపెట్టిన బిడ్డ, చెల్లి, నిన్ను ప్రేమించే ఒకరున్నారు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన ఎంతగా ప్రేమించారు అంటే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ఆయన ఎంతగా నిన్ను ఆదరిస్తారంటే, ఏ మనుష్యుడు ఆదరించనంత ఆదరణ నీకు దొరుకుతుంది. ఒక్కసారి మందిరానికి రా, ఒక్కసారి బైబిల్ చదువు, ఒక్కసారి ఆ ప్రభువును రుచి చూడు అని మనకి ఉపదేశించగా, మనం ఈనాడు ఈ స్థలంలో కూర్చుని ఆ దేవుని సన్నిధిలో నిలవగలిగాం. ప్రియులరా, ఇక్కడ ప్రభులు వారు మాట్లాడుతూ, అలాగా దేవుని సన్నిధికి వచ్చి భయంకరమైన జీవితం, పాపం చేత అన్నీ నష్టపోయి ఇష్టానుసారంగా బ్రతికి ఎవరు చెప్పినా వినక, నా ఇష్టం నాది, నా సొంతం అని మనం విర్రవీగి బ్రతికినప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నేను నష్టపోయావు. ఎలా అయిపోయింది తెలుసా నీ బ్రతుకు అంటాడు. 13వ అధ్యాయం 3వ వచనంలో, నీ బ్రతుకు ఎలా అయిందంటే, ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలక్కడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందురు, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పువ్వు పొగవలే మీ బ్రతుకులు అయిపోయినాయి. చూడండి ఏమంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మన బ్రతుకులు ఎలా అయిపోయినాయంటే, ఇక్కడ అంటాడు, ఉదయమున కనబడు మేఘము, పెందలక్కడ గతించు ప్రాతకాలపు మంచు, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు, కిటికీలో నుండి పోయేటువంటి పొగ. చూసారా, మనం చాలాసార్లు అనుకున్నాం, నేను సంపాదించుకున్నాను, నా బంధువులు, నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నాకేం కొదవా అని చెప్పి చాలాసార్లు నీవు నేను పలు పర్యాయాలు హృదయాన్ని గర్వించి పైకి చాలా మంచిగా కనబడుతూ ఉంటాం. వందనాలమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, మంచిదమ్మా అని చెప్పి నా హృదయంలో అపారమైన గర్వం. ఎందుకంటే నా తెలివితో నేను సంపాదించాను, నా యొక్క యుక్తితో ఇంతమందికి నేను అధికుణ్ణై కూర్చున్నాను, ఎవడు చేయలేని పని నేను చేశాను అని దేవుని దీవెన ఏదో నువ్వు సొంతంగా సంపాదించుకున్నట్లుగా గర్విస్తే దేవుడు అంటాడు, అమ్మా ఏమంటూ ఉన్నాడు, కాబట్టి అమ్మ ఉదయమున కనబడు మేఘము. అమ్మ ఉదయాన్ని ఈరోజు కూడా మనం అనుకున్నాం, ఓ మనస్తు వర్షం వస్తుందేమో, అద్భుతమైన మంచి వర్షం వస్తుందేమో అని చెప్పని ఉదయం అనుకున్నాం. కానీ ఆ మేఘం అలా తేలిపోయింది. తరువాత అంటాడు రెండవదిగా, పెందలక్కడ గతించు అమ్మ ఉదయకాలపు మంచు. అంటే నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో, అమ్మ నీ దీవెన ఎలా ఉంటుందో, నీ బంధువులు ఎలా ఉంటారో, నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఎలా ఉంటుందో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మేఘము మబ్బు విడిపోయినట్లుగా నీ సంపద, నీ ఐశ్వర్యం విడిపోద్ది. నీకున్న బంధువులు, నీకున్న బలగం, నీకున్న బలం ఎలా అయిపోద్ది తెలుసా, మంచు వలె అంతలో అలా కనిపిస్తుంది. కొంచెం సూర్యుడు అలా ఉదయించగా నీ జీవితం ఏమైపోద్దంటే, నువ్వు అనుకున్నవన్నీ కూడా మంచులాగా మిస్ అయిపోతాయి. తర్వాత అంటాడు, కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు. ప్రియులరా చూడండి, తూర్పరబడుతున్నప్పుడు గాలి పొట్టును తీసుకుని వెళ్ళిపోద్ది. అమ్మ మన యొక్క ఐశ్వర్యం అంతా కూడా అలా వెళ్ళిపోద్ది. అమ్మ నా బ్రతుకులో నుంచి మాట్లాడుతున్నాను. అలా వెళ్ళిపోయినప్పుడు చివరికి ఇంట్లో
మనం పొయ్యి మంట పెడుతూ ఉంటే పొగ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నీ సౌఖ్యం, నీ సౌందర్యం, నీ యొక్క ఆస్తి, నీ అంతస్తు, నీ పలుకుబడి, ఇవన్నీ కూడా అలా మటుమాయం కాగా ఎవ్వరూ ప్రేమించేవారు ఉండరు. అప్పుడు మనం అనుకుంటాం, చనిపోతే బాగుంటుంది కదా, ఏం బ్రతుకుతాం, ఈ జీవితం జీవించి మనం ఏమి సాధించాలని, ఏమి ఉద్ధరించాలని, ఎవరికి ఉపయోగకరంగా మారాలని నా బ్రతుకు నేనే సరిగలేను. కానీ ప్రభులు వారు ప్రేమ కలిగిన వాడు. అమ్మ, ఆయన దగ్గరికి ఎంత బాధతో వచ్చినా, నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత తిరుగుబాటు వ్యవహారం నీలో ఉన్నా, ఎంత నీలో వ్యతిరేక స్వభావం ఉన్నా, లోకాన్ని ఆశించి, లోకాన్ని ప్రేమించి, దేవునికి దూరమై నీ ఇష్టానుసారంగా బ్రతికిన దేవుడు అంటాడు, బిడ్డ, కాలిపోయిన అరణ్యంలో ఏకాకిగా నిలిచిపోయావు. వీరందరూ నా వాళ్ళే అనుకున్నావు. ఈ యొక్క ఐశ్వర్యం, ఈ ఉద్యోగం, వ్యాపారం నాకు శాశ్వతంగా నిలుస్తాయని అనుకున్నావు. కానీ అన్నీ కూడా ఎలా అయిపోయినాయి తెలుసా? మటుమయం అయిపోయినాయి. అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయినాయి. ఎలా ఉన్నావు? ఏకాకిగా మిగిలిపోయావా? కన్నీరు కారుస్తున్నావా? ఆదరించే దిక్కు లేదా? నీ దగ్గర తిన్నవాళ్లే నీ దగ్గరికి వచ్చి, అన్నా ఎలా ఉన్నావు అని అడగడం కూడా దూరం అయిపోయిందా? సేవకులు నిన్ను చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటే, కనీసం సేవకుడు కూడా వచ్చి, కానుక తీసుకున్న సేవకుడే, నీ గురించి ప్రార్థన చేసిన సేవకుడే, నువ్వు బాగున్నప్పుడు నీ ఇంటికి వచ్చి భోజనం చేసి కానుక తీసుకెళ్ళిన సేవకుడే, కనీసం నిన్ను దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారా? బిడ్డ, కాలిపోయిన అరణ్యంలో రెక్కలు తెగిపోయి పడిపోయిన గువ్వవలే ఏడుస్తున్నావా? ఈ కాలిపోయిన అరణ్యంలో నిన్ను ఎవ్వరూ స్నేహించరు. నీ భార్య నీ దగ్గర ఏమీ లేదని నిన్ను విడిచి వెళ్ళిపోయిందా? నీ భర్త నీ సౌందర్యం తగ్గిందని నిన్ను చిన్న చూపు చూస్తున్నాడా? నీ బిడ్డలకు ఏమీ పంచివ్వలేదని అమ్మా ఎలా ఉన్నావు అనే కుమారుడు కూడా లేడా? అరణ్యంలో ఏడుస్తున్న నిన్ను స్నేహించువాడను నేనే అని ఒక వర్తమానం పంపిస్తాడు. ఒక సేవకుడి ద్వారాను, ఒక విశ్వాసి ద్వారాను, ఏదో ఒక దొరికిన పేపరు, అనగా ఏ బైబిల్లో చింపబడి ఎగిరిపోతున్న ఆ బైబిల్ వాక్యం ద్వారాను నీతో మాట్లాడతాడు. బిడ్డ, అందరూ విడిచిపెట్టారా? అందరూ విడిచి వెళ్ళిపోయారా? ఎలా ఉన్నావు? చచ్చిపోదాం అనుకుంటున్నాను, బ్రతకాలని ఆశ లేదు. నో 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 నిన్ను ప్రేమించువాడు ఒకడున్నాడు. ఆయన ఈ భూమికి, ఆకాశమునకు, సమస్త సృష్టికి ఆధారమైన వాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఒక్కసారి ఇశ్రాయేలు, నీ గర్వము చేతను, నీ అహంకారము చేతను, ఇతరులను తృణీకరించి మాట్లాడడం చేతను, నీకు కలిగి ఉన్న బలము చేతను, నీకున్న సౌందర్యము చేతను ఒకవేళ గర్వించి పడిపోయావేమో. అలా గర్వించి పడిపోతే ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. కానీ నా ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, గర్వించి చెడిపోయాను, క్షమించయ్యా. నీకు అర్పించడానికి ఏమీ లేవు, అన్నీ కోల్పోయాను. కానుకేయడానికి ఏమీ లేవు ప్రభువా. నైనా ఇదిగో, ఇంతకుముందు నా చేతి పనిని సంఘానికి రమ్మంటే వర్క్ ఈజ్ వర్షిప్ ఇదిరా అని మాట్లాడినా. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ కాదు ప్రభువా, నీవే నా ఆరాధన, ఆరాధ్యుడివి, నా ఆరాధనకు యోగ్యుడివి. ప్రభువా క్షమించయ్యా. ప్రభువా నిరాధారంగా నిలిచిపోయాను. ప్రభువా ఇంతకుముందు స్నేహితులను ఆధారంగా చేసుకున్నాను. ప్రభువా ఇంతకుముందు నా యొక్క బంధువులను ఆధారంగా చేసుకున్నాను. పరిశుద్ధులు కదా అని సంఘంలో ఉన్న కొంతమందిని నమ్ముకున్నాను. సేవకుడు మంచివాడు కదా అని సేవకుని మీద ఆధారపడ్డాను.
ప్రభువా ఇప్పుడు నాకు అవేవి వద్దయ్యా, నైనా నీవే ఆధారం, కనికరించు ప్రభువా. నైనా నాకు పెదవులు మాత్రమే నిలిచాయి, కనికరించు అని ఈ 3 వచనాల్లో 14వ అధ్యాయం ఈ మొదట వచ్చిన 3 వచనాల్లో ఇలా ఉంటే, 4వ వచనం మనం చూద్దాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ప్రియులారా, ఎక్కడికి వచ్చాను తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి అలా దీనులమై ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అంటాడు, నేను వారిలో ఉన్న సమస్తాన్ని, నాకు కోపం రావడానికి వారిలో ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ తీసి సుగుణవంతులుగా వారిని గుణపరచదను. గుణపరచడమే కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా స్నేహిస్తాను. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మన దేవుడు చూసారా, నేను తప్పయింది అని ఒకవేళ ఎవరి దగ్గరికన్నా పెడితే, ఎందుకు వచ్చేవరా బుద్ధి లేనివాడా, గెట్ అవుట్ అంటాడు. ఒకవేళ నా భార్య దగ్గరికి పెడితే ఒకవేళ అనొచ్చు, ఎన్ని నాశనం చేసావు, ఇంకేమి నాశనం చేద్దామని. ఒకవేళ భర్త దగ్గరికి వెడితే, ఛీ నీ ముఖం నాకు చూపించుకో, నువ్వెంతో సౌందర్యవతివని నీ వెంటబడి నేను పెళ్లి చేసుకుంటే ఆ ముఖం ఏమిటి, అసలు నీ బాడీ ఏమిటి, ఛీ అనొచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న దగ్గర మనం తప్పు చేసి ఏ సిబిఐ చేత పట్టబడి ఏ ఈడీ సోదాల్లోనూ మనం దొరికిపోతే పెద్దల దగ్గరికి వెళ్ళి క్షమాపణ పెడితే నీకు కటకటాలే దిక్కు అని అంటారు. కానీ నేను ప్రకటించి మనం ఆరాధించే యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎవరిని త్రోసివేయక అంటాడు. 5వ వచనంలో అంటాడు, ఆయన ప్రేమను ఎలా కనపరుస్తున్నాడు తెలుసమ్మా? చెట్టునకు మంచు ఉండునట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇష్టానుసారంగా బ్రతికాను అని మనం ఒప్పుకున్నాం కదా, ఒప్పుకుని ఆయన దగ్గరికి వచ్చి నీవే శరణ్యం, నీవే దిక్కు అని అనగానే చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. అంతవరకు నెమ్మది లేని మన బ్రతుకు యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవా 3వ వచనం నుంచి, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ప్రియులారా, ఇక్కడ అంటాడు, ఇంతకుముందు మనం ఆస్తి మీద మనసు ఉంచాం, స్నేహితుల మీద మనసు ఉంచాం, మన యొక్క విగ్రహాలు, ధనం కావచ్చు, అందం కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఈ విగ్రహాల్ని ఆరాధిస్తూ మనం దేవునికి దూరం అయ్యి వాటి మీద మనసు ఉంచాం, శాంతి లేక పాడయ్యాం. ఇప్పుడు అంటాడు, దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని ఆశ్రయిస్తే, అయ్యా నా బ్రతుకును మార్చగలిగిన వాడు నీవే, నా జీవితాన్ని నవీకరించగలిగిన వాడు నీవే, నూతనంగా ఆత్మచేత అభిషేకించి నా పాడైన బ్రతుకునంతటిని తీసివేసి ప్రభువా నీ కృపచేత ఒక నూతన సృష్టిగా, నూతన సంతోషం, నూతన ఆనందం ప్రభు, ఒక నూతన దైవికమైన మార్గంలో నేను వెళ్ళాలి, నీవే నా బ్రతుకునకు ఆశ్రయము నాయన అనేటప్పటికీ ఆయన ఎలా ఇస్తాడు తెలుసా? మనస్సు ఆయన మీద ఆనుకొనగా పూర్ణ శాంతి. ఏ శాంతి? పూర్ణ శాంతి కలిగిన బిడ్డగా ఆయన సన్నిధిలో నిలిచిపోతే ఇంకా ఆయన కార్యం ప్రారంభిస్తాడు.
ఎప్పుడైతే నువ్వు ఆయన నిత్యాశ్రయ దుర్గము నీవే అని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలిపోయావు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర నువ్వు కూలిపోవాలి. నీ బ్రతుకు కూలిపోయింది, ఇక్కడ నీ మనస్సు, నీ హృదయం, నీ శరీరం ఆయన పాదాల దగ్గర కూలిపోవాలి. అంటే తగ్గించుకోవాలి, నీవు ఆయనకి సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. అమ్మా, ఈ మంచు సంతృప్తికరమైన జీవితానికి నిదర్శనం. ఈ మంచు ఇశ్రాయేలు దేశంలో వర్షాలు చాలా తక్కువ, భయంకరమైన ఎండలు, ఎందుకంటే ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో మంచు నెమ్మదిగా రాత్రంతా పడి ఆ మొక్కల్ని తాకి ఎలా వస్తుందమ్మా? మంచు చాలా సైలెంట్గా వస్తుంది. నెమ్మదితో అలా దిగి వచ్చి ఆ చెట్లు, మొక్కలు, విత్తనాలు వీటన్నిటి మీద అలా పరుచుకోగా ఎంతో నెమ్మదిగా విత్తనం పగిలి నెమ్మదిగా మొలకెత్తి ఈ చెట్టు ఆ మంచుకి అలా అలా చక్కగా మొగ్గ, పువ్వు, కాయ అలా చెట్టు విస్తరించి ఈనాడు దేవుని వాగ్దానం, ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని చక్కని వ్యవసాయం, ఒక ఉన్నతమైన లేటెస్ట్ టెక్నాలజీతో, సాంకేతికత నైపుణ్యంతో ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి చేయగలిగిన వ్యవసాయం ఇజ్రాయెల్ దేశంలో జరుగుతోంది. ఎందుకంటే వాగ్దానం. ప్రియులారా, సంతృప్తి ఎండిపోయిన జీవితానికి, ఇంకా నా జీవితం కూలిపోయింది, నా బ్రతుకులో ఆశలు లేవు, నా బ్రతుకుల్లో చిగిర్చే పరిస్థితి లేదు, అందరూ మోసం చేశారు, కట్టుకున్నవాడే కసాయివాడిగా మారాడు, బిడ్డలు దూరం అయ్యారు, ఇక నా బ్రతుకు శూన్యం అని చెప్పి అలా అలసిపోయి ఆయన సన్నిధికి వస్తేనట, అమ్మ దేవాతి దేవుడు ఏమంటాడు తెలుసా? ఎప్పుడైతే అక్కడికి వస్తామో, ఆయన మాట మనం వింటామో, ఆయన అంటాడు, అమ్మ ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము చదవండి అమ్మా. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ ఏమంటున్నాడు చూడండి. ఆయన పాద సన్నిధికి రాగా ఆయన మంచు, చెట్టు మీదకి దిగి వచ్చే మంచు అట, ఏ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఆయన అంటాడు, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. మంచు, చచ్చిపోయిన జీవితాలు, ఇక ఎందుకు పనికిరాని జీవితాలు, నా మాటలు చూడండి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అలా కూర్చుంటే చాలమ్మా, ఏం చేయక్కర్లే, ఏం ప్రయాసపడక్కర్లే, నువ్వు ఏమి గుండెలు చరుచుకుని, గుడ్డలు చింపుకుని నువ్వు ఏమాత్రం కూడా అలసిపోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చి ఇందాక భక్తుడు ప్రార్థించినట్లుగా, పాపము చేత కూలిపోయాను ప్రభువా, నీవే నిత్యాశ్రయ దుర్గము అనగా పూర్ణ శాంతిని అనుగ్రహించి ఉల్లసింపజేసి విడిచిపెట్టాడు. అలా వచ్చిన నిన్ను ఆయన మాటలు ఎలా ఉంటాయమ్మా? ఆయన ఉపదేశం, ఆయన యొక్క సందేశం, ఆయన నోట వెలువడే ప్రతి మాట అమ్మ ఎలా ఉంటుంది? 32:2లో నా ఉపదేశము. అమ్మ ఏమిటమ్మా? దేవుడు మాట్లాడుతూ ఉన్న ఆయన ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె. చూడండి, మనం కొన్ని ప్రాంతాలు ఎడుతూ ఉంటే ఆ కొండలు, చెట్లు ఎండిపోయినాయి. చాలామంది కట్లకి
పొయ్యిలో కట్లకి దానికి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా చినుకులు ప్రారంభమైనాయి. ఆ ప్రాంతాలు మనం వెళ్ళి చూస్తే మొలకెత్తుతూ ఉన్నాయి, చిగురిస్తూ ఉన్నాయి. చక్కగా మళ్ళీ కొంతకాలం పోయేసరికి అంతా కూడా కొండ మీద అడవిలాగా, ఒక అరణ్యంలాగా అవి మారిపోబోతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం లేత గడ్డి మీద పడు చినుకులు, చక్కని సవ్వడి, చినుకుల సవ్వడి ఎంత ఊరటనిస్తుందో ఆ యొక్క చిన్న చిన్న మంచు బిందువులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చెడిపోయిన మన బ్రతుకు ఆహ్లాదకరంగా మార్చగలడు. పడిపోయిన మన జీవితాల్ని చిగురింపజేసి అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19 వచనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. అందరూ చూడాలమ్మా, అందరూ చూడాలి అమ్మా, చదవాలి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులునుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అతనికి చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఉందును అని దేవాతి దేవుడు ఆయన పాదాల దగ్గరికి రాగానే ఒక అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఈ మంచు ఉంటే మన బ్రతుకులు ఎలా మారుతూ ఉన్నాయో చూడండి. చచ్చిపోయిన అనగా మన విగ్రహారాధనను బట్టి, అవిధేయతను బట్టి, మన పాపమును బట్టి, హృదయ గర్వమును బట్టి ఎవరిని ఏమాత్రం గౌరవించని నేనే, నా ఇష్టం, దేవుడు ఎక్కడున్నాడు, వాక్యం ఉంది, అదంతే అని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన మన బ్రతుకులు చచ్చిపోయినాయి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి నిస్సారమైపోయినాయి. ఏమాత్రం ఆశ, ఏమాత్రం మనకి ఒక నిరీక్షణ లేని శవములుగా మారిపోయిన జీవితాలు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాలకి మనసు ఉన్నట్లుగా నేను మీకు ఉందును. ప్రియ దేవుని బిడ్డలారా, మంచుగా ఉంటే ఇక్కడ అంటాడు కదా, ఆ మంచు ఇక్కడ అంటాడు, నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఏ మంచు అది? ప్రకాశమానమైన మంచు భూమిలోని తన ప్రేతలను సజీవులనుగా చేయును. చూడండి, ఒక చెట్టుకి మంచు ఉన్నట్లుగా ప్రభులు వారట నీకు ఎప్పటికీ నిన్ను హత్తుకుని ఉంటే, భూమిలోని ప్రేతలు, మనలోని చచ్చిపోయిన శవములు, నిర్జీవులుగా మారిన మన యొక్క బ్రతుకులు ఆయన మనకి మంచు ఉన్నట్లుగా ఉంటే, ఆ మంచు ప్రకాశమానమైన మంచు మనందరం కూడా సజీవులమగుదుము. సజీవులము, జీవాధిపతి అయిన దేవుని జీవము అనగా ఈ ఉపదేశము వానవలే, మంచు వలె చక్కని చినుకులుగా మన మీద పడుతూ ఉండగా మన జీవితాలు సజీవములై చిగురుస్తూ ఫలిస్తూ రెండవదిగా తామర పుష్పము వలె మీరు ఎదుగుదురు. అంటే ఏమిటి తెలుసా? తామర పుష్పం బురదలో నుంచి వస్తుంది. అవునా కదా? తామర పుష్పాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? లోటస్. ఈ తామర పుష్పం చాలా చక్కగా చక్క 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 ఎదుగొస్తూ ఉంటుంది. మన బ్రతుకులు పాపంలో పడి చచ్చిపోయి దేవుని సన్నిధికి రాగానే మంచు ఉన్నట్లుగా ఉంటే నీవు సజీవురాలుగా, సజీవుడుగా మార్చబడి దేవుడు విడిచిపెట్టడు. నిన్ను ఎలా మారుస్తాడు అంటే టకటకటక చాలా వేగంగా అభివృద్ధి చెందే సౌందర్యమైన తామర పుష్పముల నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఇది దేవుని సంకల్పం. నీవు సజీవుడివై చాలరా బ్రతిక పోరా అండ్, నువ్వు పాపాలు ఒప్పుకున్న కడగబడ్డాయి, పవిత్రుడే పోరా అండ్, నువ్వు నిలవరా.
నీవు నిలిచి ఎలా నీకు నేను మనసు ఉన్నట్టుగా ఉండి నిన్ను సజీవునిగా మార్చి నీలో జీవము నుంచి నిన్ను ఎలా అభివృద్ధి చేస్తానో తెలుసా? అతి తక్కువ కాలంలో, చాలా స్వల్పమైన సమయంలో నిన్ను చక్కని అభివృద్ధిని ఇస్తాను. ఎంత అభివృద్ధి తెలుసా? ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇంత తక్కువ కాలంలో ఇంతగా దీవించబడ్డానికి కారణం ఏమిటి? ఇంత తక్కువ కాలంలో ఈ చేతి పని ఎంతగా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి కారణం ఏమిటి? ప్రియులారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేనుంటే తామర పుష్పము వలె నువ్వు అభివృద్ధి చెందేదావు. గట్టిగా చెప్పండి అమ్మా. నేనేదో నీరసంగా చెబుతుంటే మీరు కూడా చెప్పండమ్మా. నేను నీకు మంచు వలె నీకు ఉన్నట్లయితే నీవు తామర పుష్పము వలె విరివిగా బహువేగముగా సౌందర్యముగా అనేకుల మధ్యలో నిన్ను నిలపగలిగిన వాడను నేనే. ప్రియబిడ్డలారా, తామర పుష్పం ఎంత సౌందర్యంగా ఎంత చక్కగా వేపుగా ఎదుగుతుందంటే తర్వాత మూడో మాట వెంటనే చెప్పాడు. అమ్మ ఏమన్నాడు? 5వ వచనం మొదటి నుంచి చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ప్రియులారా, ఈ మనసు ఉన్నట్లు ఉంటే తామర పుష్పం ఎలా పెరుగుతుందో అలాగా అందంగా సౌందర్యంగా వేగంగా అభివృద్ధి చెంది దానికి వేళ్ళు ఉండవు, స్థిరత్వం ఉండదు. ఇలా పీకితే ఇలా లేచి వస్తుంది. కానీ దేవుడు వెంటనే ఏం చెప్పాడో తెలుసా? లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షము వేళ్ళు తన్నునట్లుగా అది వేళ్ళు తన్నును. ఇప్పుడు దేవదారు వృక్షం ఆ లెబానోను పర్వతం మీద ఎలాగంటే, ఈ దేవదారు వృక్షం ప్రపంచంలో 298 దేశాల్లో లెబానోను దేశంలో ఉన్న దేవదారు వృక్షము యొక్క గట్టిదనం లోపలికి పోయి వేళ్ళు తన్ని ఎన్ని గాలి వానలు వచ్చినా, ఎంత భయంకరమైన తుఫానులు వచ్చినా అది ఏమాత్రం చెక్కు చెదరని నిటారుగా చక్కగా వేపుగా పెరగగలిగిన దృఢత్వం కలిగిన దేవదారు చెట్టు లోపల కంటే ఎక్కడ? క్రీస్తు అనే బండ మీద, అనగా లెబానోను పర్వతము మీద దేవదారు వృక్షము వేళ్ళు తన్నునట్లుగా మంచుగా ఉన్న దేవతి దేవుని బిడ్డలు వేళ్ళు తన్నుదురుగాక. అమ్మ, ఇది దేవుని సంకల్పం. మంచు ఉన్నట్లుంటే చచ్చిపోయిన మన జీవితాలు లేపబడతాయి. సౌందర్యం, పేరు, ప్రఖ్యాతి అన్నీ శూన్యమైపోయినా ఒక అద్భుతమైన సౌందర్యంగా విపరీతమైన అభివృద్ధినిచ్చి వేపుగా అనేకులు చూచున్నట్లుగా లోటస్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అంత ఆకర్షణీయమైన, అంత సౌందర్యమైన, అంత స్పీడుగా ఈరోజు ఇంత చూస్తే రేపు ఇంత వస్తుంది, ఎల్లుండి ఇంత పైకి వచ్చి ఇలా మొగ్గలాగా ఉదయం కనిపిస్తుంది, సాయంకాలం అయ్యేసరికి ఫ్లవర్ లాగా అయిపోతాయి. అంటే ఎంత స్పీడ్! అంత స్పీడ్ ఉన్నటువంటిది చెక్కు చెదరక దేవదారు వృక్షము వలె అది వేళ్ళు తన్ని. 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ, ఈ జీవితం ఎక్కడిది? పాపము చేత కూలిపోయిన బ్రతుకు, పేరు ప్రఖ్యాతులన్నీ తొడవబడిన బ్రతుకు, అందరి చేత అసహించబడిన బ్రతుకులు, ఎవ్వరు అనుకోని బ్రతుకు, అసలు బ్రతుకుదామనే నిరీక్షణ లేని జీవితాలు, సంతోషం, సమాధానం ఇంత కూడా లేని నిరాశ, నిస్పృహల్లో కన్నీటిమయమైన బ్రతుకే బ్రతుకుల్ని దేవుడు అన్నాడు, కూలిపోయావా బిడ్డ, పాడైపోయావా బిడ్డ, బిడ్డ రా నా దేవుని సన్నిధికి రా. నేను, నా దేవుడు చెట్టు
చెట్టుకు మనసు ఉన్నట్లుగా ఉంటే జీవితాలు చూడండి, జీవితాలు చూడండి అమ్మా, ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత స్థిరత్వంగా దేవుని ముఖ కాంతిలో, ఆయన సన్నిధిలో ఎలా ఎదుగుతూ వస్తున్నాయో చూడండి. ఏ తుఫానికి కూలిపోదమ్మా, ఏ భయంకరమైన గాలులకి, వడగాల్పులకి అది కూలిపోదు. అందుకనే దేవాతి దేవుడు అంటాడు, పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అమ్మ, పౌలు గారి యొక్క ఆశ చూసారా? ప్రభువా వీరిని దీవించు మన ప్రార్థన, ప్రభువా వీరిని ఆశీర్వదించు మన ప్రార్థన. కానీ అపరిమితమైన దేవుని ప్రేమ నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే అపరిమితమైన దేవుని ప్రేమను గ్రహించగలిగే జ్ఞానం నీకు కావాలి, ఎప్పుడైతే ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉంటావో దేవుని సన్నిధిని ఎన్నడూ విడిచిపెట్టావు. పౌలు గారి ప్రార్థన, ప్రభువా ఈ సంఘానికి నీ యొక్క ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు, దాని యొక్క వెడల్పు, దాని పొడుగు నాయనా వీరు గ్రహించాలయ్యా, వీరు గ్రహించాలి. ఎందుకంటే వారి యొక్క వేర్లు, విశ్వాసపు వేర్లు లోపల కంటే వెళ్ళాలి, క్రీస్తు అనే బండ మీద నిలవాలి. నాయనా అపారమైన మీ ప్రేమ యొక్క అర్థం వారికి తెలియాలి, అందుకు వారికి జ్ఞానం కావాలి. ప్రభువా మోకాళ్ళుని ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయి ప్రభువా. పౌలు గారు ప్రార్థన పిల్లరా చూసారా? ఏమాత్రం యోగ్యత లేని మన బ్రతుకులు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ప్రేమ కలిగిన వాడవయ్యా, కృప కలిగిన వాడవయ్యా నాయన, నా దోషములను బట్టి, నా పాపములను బట్టి, అతిక్రమమును బట్టి, నా ఇష్టానుసారంగా జీవించిన జీవితమును బట్టి నీకు కోపం వచ్చి ఉండొచ్చు. కానీ కోపాన్ని బట్టి చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపపడి కృపగలిగిన దేవుడు నాయనా, అత్యంత కృపగలిగి కరుణ వాత్సల్యతలు కలిగి నాయనా శాంతమూర్తివి నన్ను కరుణించు అని ఈరోజు నువ్వు ప్రార్థించగలిగితే, ఈరోజు దేవుణ్ణి అడగగలిగితే, ప్రభువా ఇంతకాలం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానయ్యా, నామకార్థంగా బ్రతికిస్తున్నాను, అందుకే నా బ్రతుకులో ఏమాత్రం అభివృద్ధి లేదా, నా బ్రతుకులో చచ్చిన అనుభవమే కానీ ఆశీర్వాదం కనిపించట్లేదు. ఆశీర్వాదమునకు ఆధారమైన వాడు నీవే నాయన, సకల దీవెనలకు మూలమైన వాడు నీవే, శాశ్వత జీవాధిపతివి నీవే, నెమ్మది లేని నా మనస్సుకు నెమ్మదినిచ్చి కాపాడగలిగిన ప్రభుడవు నీవే. ఇదిగో ప్రభువా నీ పాద సన్నిధిని ఆశ్రయిస్తున్నాను, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు. నేటి నుంచి ప్రభువా చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీవు ఉండాలి, నా బ్రతుకునకు నీవు జీవమై, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీవు నాకు మంచువై నీవు నిలువు ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు, నీ జీవితంలో పరిశోధింపజాలని మహాకార్యములో నిన్ను వెడుతూ ఉంటే ప్రజలు వీడేరా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే భక్తుడు వీడే, అంతే తప్ప వీడే క్రైస్తవుడు బైబిల్ పట్టుకెళ్ళేది అక్కడికి, వీడు బ్రతికేది ఇది. నో,
దేవుని శాపం దిగొస్తుంది ప్రియులరా, దేవుని కోపం దిగొస్తుంది ప్రియులరా, దేవుని ఉగ్రత దిగొస్తుంది ప్రియులరా. నా నామము మిమ్మును బట్టి అన్య జనుల మధ్యలో దూషింపబడుతూ నా నామానికి మహిమ లేదు, నీ బ్రతుక్కి ఆశీర్వాదం లేదు. నా మహిమ నిమిత్తం నువ్వు ఎప్పుడు బ్రతుకుతావో, నా సాక్ష్యార్థమై నువ్వు ఎప్పుడు జీవిస్తావో, అప్పుడు నేను నీ జీవితానికి ఎల్లలు లేని, హద్దులు లేని ఆశీర్వాదాన్ని అందించబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే లాస్ట్లో 9వ వచనంలో ఒక మాట అంటాడు, ముగించేస్తున్నా. 9వ వచనం, హోషియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఎవరు వివేచింతురు? ఎవరు? మీలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానము లేదని. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవక్కర్లే. మీలో దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించెదరు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి. ఎవరమ్మా? ఈరోజు వాక్యం అందించబడింది. నా ఉపదేశము వానవలే, మంచు వలె, చక్కని లేత గడ్డి మీద చిన్న చిన్న చినుకులు వలె, మంచు వలె ఈరోజు పడి ఉండగా దేవాది దేవుడు అంటాడు, జ్ఞానులు బుద్ధిమంతులు వీటిని గ్రహించి వాటిని అనుసరించి నడుతురు. బుద్ధిమంతులైన వారు స్తోత్రం చెప్పండి, జ్ఞానులైన వారు స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి ఈ వాక్యానుసారంగా మనం నడుచుదుముగాక. తర్వాత అంటాడు, కానీ తిరుగుబాటు చేయువారు. ఎవరు వీరు? పాస్టర్ అలాగే చెబుతాడు. రే, పాస్టర్ ఎప్పుడు ఇలాగే చెబుతాడు, బైబుల్ ఇలాగే అంటుంది. మన యొక్క దందా మందే, మన యొక్క అలవాటు ఏంటమ్మా? మేక కూడా నవలదు, బర్రి వాసన చూసి అంటుంది. ఏమిటమ్మా? గుట్కా, తంబాకు. మేకకి పెట్టి చూడండి తంబాకు, ఆ గుట్కా కట్ చేసి అదేమంటో తెలుసా? మనం మజా. మందు వాసన చూసారా? వీడు ఎలా తాగుతాడు తెలుసా? ఇక దాహం, దేవుని వాక్యం అంటే ఏమన్నాడమ్మా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వీడు మందు కొరకు ఆశపడును. ఎవడు వీడు? ఎవరు? తిరుగుబాటు చేయవాడు. ఈ తిరుగుబాటు చేయవాడు ఎంత వాక్యమైనా సరే, వీడు దుప్పి నీటి వాగు. ఇక్కడ ఉంటాడు తెలుసా? మధ్యాహ్నమే కనబడతాడు అక్కడ. ఎక్కడ? మందు షాపులు, బెల్ట్ షాపులు, తడికిలు కట్టి ఉంటుంది, అదేమిటమ్మా? గుడుంబా షాపులు. వీడు అక్కడికి వెళ్ళి, అంటే వీడు ఎవడు తెలుసా? తిరుగుబాటు చేసేవాడు. ఈ తిరుగుబాటు చేయవారు దారికి ఏది అడ్డము గనుక? దేవుని వాక్యం అడ్డం, దేవుని సత్యం అడ్డం, దేవుని జీవం అడ్డం. అందుకనే వారు దుష్క్రియలు చేయువారు గనుక వారి క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వారు దేవుని యొద్దకు రారు. యోహాను సువార్తలో ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, వీరు ఎవరయ్యా అంటే ఎవరు? తిరుగుబాటు చేయువారు. ఏమంటూ ఉన్నాడు? తిరుగుబాటు చేయువారు, వారి దారికి అది అడ్డము గనుక వారు. ఎవడయ్యా తొట్టిల్లే క్రైస్తవుడు? ఎవడయ్యా బాగుపడని క్రైస్తవుడు? ఎవడు వృద్ధిలోనికి రాని క్రైస్తవుడు? ఎవడు దేవుని సన్నిధికి వచ్చి కానుకేస్తూ పనులు చేస్తూ అభివృద్ధి చెందని క్రైస్తవుడు అంటే వీరు తిరుగుబాటుదారులు. పాపంలో ఉన్నావు, కమౌట్ అనగానే చెప్పేవలే మస్తే,
మేము కూడా ఒకప్పుడు అట్లనే అవుతాం. ఇప్పుడు మేము యవ్వనస్తులం, ఇప్పుడు మేము కాస్త బలం ఉంది. నువ్వంటే పెద్దోడు అయినావు, 50+ మొత్తం అవుట్, ఎన్నైనా చదువుతావు. మేము కూడా అప్పుడు చదువుతాం. ఎవడు తెలుసా? తిరుగుబాటుదారుడు. ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు జ్ఞాని తెలుసా? ప్రభువా, 15 సంవత్సరాల ప్రాయం, 20 సంవత్సరాల ప్రాయం, 30 సంవత్సరాల ప్రాయం, 40 సంవత్సరాల ప్రాయం, ఈ ప్రాయంలో నువ్వు నాతో మాట్లాడుతూ ఉండగా, నాయన ఈ రోజు నుంచి నీ వాక్యమునకు శిరస్సు వహించి నీ మార్గంలో నడవడానికి ప్రభువా నన్ను అభిషేకించు. నీ వాక్యమును అనుసరించి బ్రతికే కృప అయ్యా నువ్వు నాకు అనుగ్రహించు. తెరవబడిన అంతరిక్షము నుంచి నీ బాహువును చాచి నీ గొప్పిలి విప్పి అయ్యా నూతన అభిషేకం, నూతన దీవెన అయ్యా వాక్యానుసారంగా బ్రతకాలి. ఇదిగో పాపము చేత కూలిపోయాను, తిరుగుబడి చేత తొట్టిలేను. అయ్యా నా బ్రతుకును దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అయ్యా నా బిడ్డలను నీతిమంతుల సంతానముగా ఆశీర్వదించు. ఎవడు ఇలాగ జ్ఞానం కలిగి బుద్ధిమంతుడుగా దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేసి ఈ పూట విలపిస్తాడో వాడే దేవుని సన్నిధిలో చెట్టుకు మంచు ఉన్నట్లు నా ప్రభువు నీ దరి చేరగా నిన్ను హత్తుకొని, ఆయన నిన్ను చంకనెత్తుకుని, ఆయన ఆ రచయితలో నిన్ను చెక్కుకొని నిత్యము ముద్దాడుతూ తామర పుష్పల నిన్ను అభివృద్ధి చేస్తాడు. లెబానోను మీద దేవదారు వృక్షంలా స్థిరపరుస్తాడు. ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ పేరు ప్రఖ్యాతి. ప్రియ దేవుని బిడ్డలారా, సువాసన, పరిమళ తైలం నీ జీవితం అద్భుతంగా. అందుకు నా ప్రభు రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వు దరిద్రుడిగా, పాపివిగా, అతిక్రమించే దుష్టుని ఆధీనంలో బ్రతకడం నా దేవుని చిత్తం కాదు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎస్, నువ్వు అపవిత్రతలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు పాపంలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా ప్రభు పాపిని ప్రేమించే మనస్సు, నా ప్రభు శత్రువుని ప్రేమించే మనస్సు, నా ప్రభు నీ భక్తిహీనతలో ఉన్న నిన్ను ప్రేమించే మనస్సు. అందుకే నీ బ్రతుకులో పరిశుద్ధత లేకపోయినా, నీ కుటుంబంలో చక్కని క్రమం లేకపోయినా, దేవుడు తీసుకొచ్చి తన సన్నిధిలో నిలిపి అద్భుతమైన మంచు లాంటి, వాన చినుకులు లాంటి ఆయన వాక్యాన్ని నీకు అందిస్తూ బుద్ధిమంతుడుగా నువ్వు మారాలని, జ్ఞానిగా మారాలని, మీదిటికి నీ బ్రతుకు ఆశీర్వాదకరమైన బ్రతుకుగా మారాలని నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ మోకాళ్ళెత్తాం.